పరమహంస పరివ్రాజకాచార్య అభినవోద్దండ పుష్పగిరి పీఠాధీశులు శ్రీ విద్యా నృసింహ భారతీ స్వామి వారిని భక్తులను ఉద్దేశించి అనుగ్రహ భాషణ సహిత ఆశీస్సులు అందించవలసిందిగా కోరుతున్నాం. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. కార్తీక మాసం శివకేశవులకు ఇరువురికి అత్యంత పవిత్రము, అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం. ప్రత్యేకించి శివునికి ప్రధానమైనటువంటి మాసం. శివార్చనలకు ప్రధానంగా నియమించబడినటువంటి మాసం ఇది. ఈ మాసంలో దేశమంతటా శివాలయాల్లో హరనామ సంకీర్తన, హరనామ ఉచ్చారణతో, హరనామ నినాదంతో ఆ పరమశివుణ్ణి నిలుపుకొని పరమశివనామాన్ని నిరంతర ఉచ్చారణ చేస్తూ ఉండేటటువంటి మాసం. మహామండలేశ్వర్ శ్రీ విశ్వేశానందగిరి స్వామి వారిని అనుగ్రహ భాషణం చేయవలసిందిగా కోరుతున్నాం. कैलाश में बैठे हुए सभी कैलाशपति के भक्त, धर्मपान भारतवर्ष के समस्त मेरे ही आत्मस्वरूप माताओं, बंधुओं, आज बड़ा ही अत्यंत पवित्र ऐसा काल है जिसको हम लोग कार्तिक मास कहते हैं. कार्तिक मास में आज प्रबोधनी एकादशी, जिसको देवोत्थानी एकादशी कहते हैं, पवित्र सोमवार, और ऐसे समय में आप सब लोग शिवार्चन, शिव भजन, शिव की महिमा ये समस्त श्रवण कर रहे हैं. आप लोगों ने सुना होगा कि नारद जी और भगवान विष्णु का बड़ा ही अभिन्न मित्रता है. भक्त और भगवंत हैं. एक बार नारद जी ने पूछा कि भगवान आप कहाँ रहते हैं? भगवान ने कहा, हे नारद जी, मद भक्ता यत्र गायन्ति तत्र तिष्ठामि नारद. हे नारद, मैं वहाँ पर खड़ा रहता हूँ, वहाँ पर आता हूँ जहाँ पर मेरे भक्त गान करते हो. और ऐसा ही कुछ स्वरूप आज यहाँ पर दिख रहा है. ये अद्भुत दृश्य उस परमात्मा ने हम लोगों के जीवन में दिया है, जिसका कोई ना कोई कारण है. और उसका कारण क्या हो सकता है मैं तो नहीं जानता हूं, परंतु सुना है एक सज्जन की माता जिनका संकल्प हुआ, हे पुत्र तुम इस प्रकार का कार्य करो, और उन्हीं का शायद संभवतः नाम है नरेंद्र चौधरी. उनके माता के संकल्प से उस परमात्मा के स्वरूप को आपके सामने प्रकट कराने के लिए ये उत्सव यहाँ पर मनाया जा रहा है. బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం సంతోష్ దాదిజీ గారిని తమ దివ్యాశీస్సులు అందించవలసిందిగా కోరుతున్నాం. शिव भगवान की प्यारी संतानों, हमारे मंच पर उपस्थित महामंडलेश्वर स्वामी जी और दूसरे जो भी बैठे हुए हमारे आदरणीय भाई बहन हैं, आप सभी को आज के दिन की बहुत बहुत मुबारक है. ये सारा इतना बड़ा समागम देख करके बड़ी खुशी होती है कि हमारे नरेंद्र भाई चौधरी जी ने और रमा बहन ने अपने संकल्प से सब तीर्थों को यहाँ पर इकट्ठा कर लिया है. लोग खास दर्शन करने के लिए 12 ज्योतिर्लिंगम का भारत के कोने कोने में जाते हैं, परंतु यहाँ मैं समझती हूँ कि नरेंद्र भाई ने तो 12 ही ज्योतिर्लिंगम यहाँ पर उपस्थित कर दिए. इसीलिए उनको बहुत बहुत मुबारक है. शिव भोलानाथ जो हम सब आत्माओं का पिता है, सदा कल्याणकारी है,
और जो महाज्योति है, जो अखंड ज्योति है, जिसकी ज्योति कभी बुझती नहीं, वो इस भारतवर्ष में आकर के हम मनुष्य आत्माओं की ज्योति जगाता है। क्योंकि हम आत्माएं जो है, हम आत्माओं की ज्योति कम ज़्यादा होती है, परंतु परमात्मा की ज्योति ये सदैव जागती रहती है। కార్యక్రమంలో తరువాయి ప్రజ్ఞాభారతి అధ్యక్షులు ఆధ్యాత్మికవేత్త త్రిపురనేని హనుమాన్ చౌదరి వారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. మిత్రులారా, భారతదేశం పుణ్యభూమి, హైందవ ధర్మం ఉత్కృష్టమైనటువంటి ధర్మం. ఇది మతం కాదు. సర్వే సంతు నిరామయ. అన్ని చోట్ల అన్ని ప్రజలు కూడా, ఏ ధర్మానికి చెందిన ఏ మతానికి చెందిన కూడా అందరూ సంతోషంగా ఉండాలనేటువంటి ఆశించేటువంటి ధర్మం మనది. మానవ సేవయే మాధవ సేవ అనే పద్ధతిలో మనం ధర్మాన్ని రక్షించుకోవాలి. ప్రతి దేవాలయం దగ్గర ఒక సరస్వతి విద్యాలయం, ధన్వంతరి వైద్యశాల, ధర్మ ప్రబోధకులు ఉన్నట్లయితే, ధర్మం అంటే ఏంటి తల్లిదండ్రులకు, పిల్లలకు, పెద్దలకు అందరికీ తెలిస్తే ఈ మతాంతరీకరణ జరగదు. అప్పుడే ఈ శివభక్తికి, విష్ణు భక్తికి, దేశభక్తికి కూడా మనం అందరం కూడా అంకితమై ఉండగలుగుతాం. లేకపోతే సర్వనాశనం అయిపోతుందని దీన్ని గుర్తించి ఇటువంటి పండుగల ద్వారా, ఇటువంటి వేడుకల ద్వారా, ధర్మ ప్రబోధనల ద్వారా ధర్మం యొక్క మహత్వాన్ని తెలుసుకొని భారతదేశాన్ని, ధర్మాన్ని రక్షించుకోవాలని, ఆ రక్షించేటువంటి శక్తి, ఆ యుక్తి మనకు దేవుడి ప్రసాదించాలని ఈ చౌదరి గారిని, నరేంద్ర చౌదరి గారిని అభినందిస్తూ ధన్యవాదం చేస్తూ ముగిస్తా. నమస్కార్. ఈనాటి కార్యక్రమానికి ఆత్మీయ అతిథిగా విచ్చేసిన ఎంవీఆర్ శాస్త్రి గారిని 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. సభకు నమస్కారం. కార్తీక మాసంలో ప్రతి ఊరూరుగా, వాడవాడలా దీపాలు వెలిగించటం, ఆలయాల్లో ఉత్సవాలు అన్ని చోట్ల సామాన్యంగా జరుగుతుంటాయి. కానీ దీపోత్సవం పేరిట ఒక 20,000 మందిని ఒకే దగ్గర సమకూర్చి కొన్ని లక్షల మందిని 15 రోజుల పాటు ప్రతిరోజు హిందూ మతం యొక్క వైశిష్ట్యాన్ని, దీని విశ్వరూపాన్ని, దీని వైభవాన్ని, మనకు ఎంతమంది మహానుభావులు ఉన్నారో, ఎంతమంది పీఠాధిపతులు ఉన్నారు, ఎంతమంది బ్రహ్మవేత్తలు ఉన్నారు, వాళ్ళందరినీ ఒక దగ్గర చూపించి హిందూ మతం యొక్క ఉజ్వలమైన స్థితిని అందరికీ చూపిస్తున్నందుకు భక్తి టీవీ అధినేత నరేంద్ర చౌదరి గారు బహుదా అభినందనీయులు. ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ కిషన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. వేలాది మంది సమక్షంలో ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి కోటి దీపోత్సవం కార్యక్రమం ఎంతో భక్తి శ్రద్ధలతో, అంకిత భావంతో, సేవాభావనతో ఎన్టీవీ అధినేత గౌరవనీయులు నరేంద్రనాథ్ చౌదరి గారి నేతృత్వంలో ఎన్టీవీ సిబ్బంది ఎంతో శ్రమ కోర్చి ఈ కార్యక్రమాన్ని 15 రోజుల పాటు నిర్వహించడము చాలా గొప్ప విషయము. ఇక్కడ హిమాలయ పర్వతానికి సంబంధించినటువంటి కైలాసగిరి యొక్క పుష్కరాలు జరుగుతున్నాయన్నట్టుగా, మరి మనమందరము కైలాసగిరికి వెళ్ళలేకపోవచ్చు, కానీ కైలాసగిరిని మన ఎన్టీ గార్డెన్స్కి తీసుకొచ్చి మన హైదరాబాద్ ప్రజలకు, ఎన్టీవీ భక్తి టీవీ ప్రేక్షకులకు చూపిస్తున్నటువంటి మరి నరేంద్రనాథ్ చౌదరి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి అందరూ సంతోషంగా ఉండే విధంగా ఈశ్వరుడు మనందరినీ, పరమేశ్వరుడు మనందరినీ ఆశీర్వదించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. భక్తులను అనుగ్రహించేందుకు విచ్చేసిన శ్రీ విద్యా నృసింహ భారతీ స్వామివారిని, శ్రీ విశ్వేశానందగిరి స్వామివారిని, సంతోష్ దాదీజీని కార్తీక దీప ప్రజ్వలన చేయవలసిందిగా కోరుతున్నాం. శంకరా
ఆకాశలింగమై ఆవహించరా ఢమ ఢమ ఢమమని డమరుక ధ్వని సలిపి జడదని వదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అణువణువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికార వరదై ముంచై జలలింగమై ఘోరా వరమై వసమై ప్రబలమౌ భూలింగమై బలమిడరా జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా విశ్వేశలింగమై కనికరించరా విధి లిఖితమునిక పరపర జరిపి అమృతమి కురిపించరా రామేశలింగమై మహిమ చూపరా పలు శుభములగని అభయముని లిఖితము సతతము అందించరా గ్రహణం నిధనం పాపర కాళహస్తి లింగేశ్వర ప్రాణం నీవై ఆలింగనం మీరా జలలో కొలువై హర హర ఆత్మలింగమై నిలబడరా తుదివై గతివై సర్వజీవలోకేశ్వర రక్షించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ హర హర జయ జయ దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఓం పరమేశ్వర పర ఓం నిఖిలేశ్వర హర ఓం జీవేశ్వరేశ్వర కనరారా ఓం మంత్రేశ్వర స్వర ఓం యంత్రేశ్వర స్థిర ఓం తంత్రేశ్వర వర నావేరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియ తాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఆకాశలింగమై ఆవహించరా ఢమ ఢమ ఢమమని డమరుక ధ్వని సలిపి జడదని వదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా
అణువణువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికార వరదై ముంచై జలలింగమై ఘోరా వరమై వసమై ప్రబలమౌతూ లింగమై బలమిడరా జగమే నడిపే చాలా బాగా కార్యక్రమం చేస్తున్నారు. ఎవరు చేయలేని పని నరేంద్ర సోదర్ గారు చేస్తున్నారంటే మనందరం ఆయనకి సెల్యూట్ చేయాలి. ముఖ్యంగా పిల్లలు పెద్దవాళ్ళు అందరూ చాలా చక్కగా వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు అంతా. చాలా ధన్యవాదం అండి. చాలా చాలా చెప్పలేనంత సంతోషం అండి. అసలు భక్తి అంటే ఏంటి, దేవుడు అంటే ఏంటి, ఆ దీపం అంటే ఏంటి, ఆ దీపం విలువ ఏంటి, అవన్నీ కూడా చక్కగా వివరించి చెప్తున్నారండి. అభయముని లిఖితము సతతము అందించరా గ్రహణం నిధనం పాపరా కాళహస్తి లింగేశ్వర ప్రాణం నీవై ఆలింగనం మీరా జలలో కొలువై హరహరాత్మలింగమై నిలబడరా తుదివై గతివై సర్వజీవలోకేశ్వర రక్షించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ హర హర జయ జయ దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా ఎట్లా నిన్నెత్తుకొందు నమ్మ మహాలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకొందు నమ్మ ఎట్లా నిన్నెత్తుకొందు ఆట్లాడే బాలవు నీవు ఇట్లా రమ్మను చూపించి కోట్ల ధనమిచ్చే తల్లి ఎట్లా నిన్నెత్తుకొందు నమ్మ మహాలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకొందు మమ్మ పసిబాలవైతే ఎత్తుకొందు మహాలక్ష్మి తల్లి పసిడి బుగ్గల పాల వెళ్ళి పసిబాలవైతే ఎత్తుకొందు మహాలక్ష్మి తల్లి పసిడి బుగ్గల పాల వెళ్ళి పువ్వులు పండ్లు తోరణములతో పాల వెళ్ళి కట్టిన వేదికపై కలహంస నడకలతోటి కల్లు కల్లుమని నడిచే తల్లి ఎట్లా నిన్నెత్తుకొందు నమ్మ మహాలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకొందు నమ్మ
వచ్చింది, సౌభాగ్య శోభల వరము తెచ్చింది. కొంగు బంగారు తల్లి కోరి వచ్చింది, కొంగు బంగారు తల్లి కోరి వచ్చింది. మంగళారతులెత్తి ఎదురేగరండి, జనులారా రండి, నిదురించకండి, శుక్రవారపు సిరిని సేవించరండి. శ్రీమన్మహాలక్ష్మి చేరవచ్చింది, సౌభాగ్య శోభల వరము తెచ్చింది. తదుపరి పుల్లయ్య బృందం చెక్క భజన వారిని వేదికపైకి సవినయంగా ఆహ్వానిస్తున్నాం. రామయ్యను లేని కదలేదయ్యా, మా మీద దయ ఉంచి మము బ్రోవుమా. రామయ్యను లేని కైకా సుమిత్ర కౌసల్యవరపూత, కైకా సుమిత్ర కౌసల్యవరపూత, దశమారిన వాట దశరాధ తనయ. రామయ్యను లేని కదలేదయ్యా, మా మీద దయ ఉంచి మము బ్రోవుమా. శంకరా